విశ్వక్ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ఎవరో కాదు బావా, ఆ ప్రేమే అని చందు దగ్గర వల్లి అబద్ధం చెప్పేసరికి ఇక ఆ మాటలు వింటున్న అమూల్య కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చి, వదినా, నువ్వసలు మనిషివేనా? నీకసలు బుద్ధుందా? నీ కాపురం సమస్యల్లో పడకూడదని నేను ఆలోచించి నువ్వు చేసిన తప్పుల గురించి ఎవరికీ చెప్పొద్దని ప్రేమ వదిన నర్మదా వదిన దగ్గర నేను మాట తీసుకుంటే నువ్వు చేసిన తప్పుల్ని ప్రేమ వదిన మీదకు తోసేస్తావా? తన జీవితాన్ని కాపురాన్ని సమస్యల్లో పడేసి నాశనం చేయాలని చూస్తావా అని అంటూ ఉంటే, ఏంటి అలా మాట్లాడుతున్నావు, అసలే నాకు అని వల్లి మాట్లాడుతూ ఉంటే దాంతో చందు, ఏయ్ నువ్వుండు అని గట్టిగా అరుస్తాడు వల్లి పైన. అమూల్య, ఏంటి నువ్వు చెప్పేది? తను తప్పు చేసి ప్రేమ మీదకు తోసేయడం ఏంటి అని చందు అడిగేసరికి ఇక అమూల్య జరిగింది మొత్తం చందుకి చెప్పేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి ప్రేమ నర్మద కూడా వస్తారు. ఇక అమూల్య చెప్పిన మాటలకు చందు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక కంగారుగా అమూల్యని, నువ్వు చెప్పేది నిజమా అని చందు అడిగేసరికి, అవునన్నయ్య, నా విషయంలో వదిన చేసిన తప్పుల గురించి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తనని వాళ్ళు పుట్టింటికి పంపించేస్తారని, వదిన కాపురం కూలిపోతుందని ప్రేమ వదిన దగ్గర నేను మాట తీసుకున్నాను అని అమూల్య చెప్తూ ఉంటే, చూసారా బావా, అమూల్యకి ఇచ్చిన మాట కోసం మేము నోరు విప్పలేదు, కానీ తను మాత్రం నా కాపురంలో చిచ్చుపెట్టారని చూసింది అని ప్రేమ అంటూ ఉంటుంది. ఇక నర్మదా కూడా, మీ భార్యలు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా వాళ్లతో ఎలా సంసారం చేస్తున్నారా అని సాగర్ ధీరజ్ని మీరు అడిగారు కదా, మీ భార్య గురించి మీకు తెలియాలనే ఇలా చేశాం. ఇక నిర్ణయం మీ ఇష్టం బావగారు, మీరేం చేస్తారో చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక తరువాత చందు కోపంగా శ్రీవల్లిని వాళ్ళ రూమ్లోకి తీసుకుని వెళ్ళి గట్టిగా తిట్టి బ్యాగ్ సర్దించి వాళ్ళ పుట్టింట్లో వదిలేస్తాడు చందు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.